హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో కిటీస్. ఈరోజు పులావ్ ప్రిపేర్ చేసుకుందాం. పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ గీని వేసుకుందాము. ఆయిల్ గీ బాగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులను వేసుకుందాము. ఇవి బాగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. పులావ్కి ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయవసరం లేదు, హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది. నేనైతే హాఫ్ స్పూనే వేసుకున్నాను. మీకు ఎక్కువగా ఘాటుగా కావాలి అంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. 1 కప్ ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. వన్ కప్ టమాటాలను వేసుకుందాము. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నాము కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుందాము. టమాటాలు బాగా మెత్తగా అయ్యే విధంగా ఫ్రై చేసుకుందాము. రెండు లేదా 3 పచ్చిమిర్చిని వేసుకుందాము. మీకు ఘాటు కావాలి అంటే 4 పచ్చిమిర్చిలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుందాము. టూ టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేసుకుందాము. ఈ కాజుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుందాము జీడిపప్పుని. చూస్తున్న విధంగా హాఫ్ కప్ పుదీనా వేసుకుందాము. పుదీనా వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఈ కప్పుతో వాటర్ని తీసుకుందాము. నేను 1 గ్లాస్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అదే కప్తో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ రైస్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా అలా ఒకసారి తీసుకోండి. ఇంకా మెత్తగా కావాలి అంటే 2.5 వేసుకోవచ్చు. గరం మసాలాని యాడ్ చేసుకుందాము. పులావ్ గరం మసాలా, హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాము. హాఫ్ స్పూన్ పుదీనా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుందాము. ఈ వాటర్ మరిగే విధంగా చూసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరగాలి.
ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాము. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడే మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 1/2 స్పూన్ నేను ఫుడ్ కలర్ని వాడాను. మీకు ఆప్షనల్ ఇది, మీరు వాడితే వాడచ్చు, లేకపోతే లేదు. నేనైతే రెడ్ కలర్ ఫుడ్ కలర్ వాడాను. ఇలా చూస్తున్న విధంగా ఒకసారి కలుపుకుందాము. 1/2 స్పూన్ గసగసాల పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టేసుకుందాము. ఈ క్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. చూసారు కదా, విజిల్ వస్తుంది. ఒక విజిల్ అయిపోయింది. ఇలా 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ పులావ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా క్విక్గా అయిపోయే ఈ పులావ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. SM Star. Keep watching.